హలో స్టూడెంట్స్, వెల్కమ్ అగైన్. సో సెట్స్లో మనం సెట్స్ చేస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించడం జరిగింది. ఒకసారి డౌట్స్ ఉన్నాయి, సమ్స్ డౌట్స్ ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలామంది వాట్సాప్ పెట్టడం జరిగింది సేమ్ క్వశ్చన్స్. సో చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇది ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే కాన్సెప్ట్ వీడియో ఉందో అది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఆ వీడియో చూడకుండా మీరు ఈ క్లాస్ వింటే, ఈ సమస్య వింటే మీకు అర్థం కాకపోవచ్చు. సో ఒక్కసారి ఆ వీడియోస్ ఒకసారి రెఫర్ చేసి దాని తర్వాత ఇది చూడండి, ఓకేనా? సో సమ్స్లోకి వెళ్ళే ముందు చూసుకున్నట్లయితే షో దట్ ఏ సబ్సెట్ బి దెన్ బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ. ఇది ఇవ్వడం జరిగింది క్వశ్చన్, ఏమా? రైట్. సో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి మైనస్ బి ఉంది కదా, లెట్ సి బిలాంగ్స్ టు సి మైనస్ బి. దిస్ ఇంప్లైస్, చూడండమ్మా, సి మైనస్ బి నుంచి సి అనే ఎలిమెంట్, సి బిలాంగ్స్ టు అంటే ఏదని చెప్పాను? సి మైనస్ బిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈ సి. దీని అర్థం ఏంటి? సి మైనస్ బి మనం చేస్తే సిలో ఉన్నట్టే కదా. సో సి బిలాంగ్స్ టు సి అనే కదా దాని అర్థం. ఇక్కడ సి అనే ఎలిమెంట్ సి మైనస్ బిలోంచి మనం తీసుకుంటే సి బిలాంగ్స్ టు సి అనే కదా. అలాగే సి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు బి అని అర్థం కదా. సి అనేది ఓన్లీ ఉన్న ఎలిమెంట్ సిలోకి సంబంధించింది, కానీ బికి సంబంధించి కదా, ఇంకా సి మైనస్ బి చేస్తుంది, అవును కదా. సేమ్ అలాగే ఇది 1 అనుకోండి. సేమ్ అలాగే సి బిలాంగ్స్ టు సి అన్నప్పుడు సి ఈజ్ అగైన్ నాట్ బిలాంగ్స్ టు ఏ కదా. అంటే దీని అర్థం ఏంటి? సి ఈజ్ బిలాంగ్స్ టు సి మైనస్ ఏ. సి మైనస్ ఏ, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ ప్రకారం సి అనేది సికి సంబంధించింది, కానీ నాట్ బిలాంగ్స్ టు బి, నాట్ బిలాంగ్స్ టు ఏ. దట్ ఈస్ సి బిలాంగ్స్ టు సి మైనస్ ఏ. సో చూడండి, ఈ రెండింటిని బట్టి ఫ్రమ్ 1 and 2 సి మైనస్ బి ఈ సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ అని చెప్పొచ్చా? ఎందుకని? సి బిలాంగ్స్ టు సి మైనస్ బి, సి బిలాంగ్స్ టు సి మైనస్ ఏ. సి కూడా రెండింటికి అదే సబ్సెట్ అవుతుందని చెప్పాం కదా. సో సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ, ఇదనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నెక్స్ట్, సో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ నాట్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. అంటే బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అని చెప్పి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సమయంలో ఇప్పుడు మనం లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 1, 2, 3 అని అనుకున్నాము. సో బి అనేది 2, 3, 4, 5 అని అనుకున్నాము. అండ్ సి అనేది 2, 3, 5 అలాంటి అనుకున్నాం కదా. 6, 7 అనుకున్నాం. ఇలా అనుకుంటే ఇప్పుడు ఈ రెండింటికి వాడు ఇచ్చిన కండిషన్ ఇప్పుడు అవుతుందో చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏకి బికి ఇంటర్సెక్షన్ ఇస్తే ఏమొచ్చిందమ్మా? రెండింటికి కామన్ గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2, 3. సేమ్ అలాగే ఏ ఇంటర్సెక్షన్ సి, సేమ్ ఇక్కడ ఏకి సికి ఈ రెండింటికి కూడా ఇంటర్సెక్షన్ తీసుకుంటే కామన్ ఎలిమెంట్ ఏమొచ్చిందమ్మా? 2, 3. సో ది ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి. వాడు అన్న కండిషన్ ఏదైతే ఉందో అది ప్రూవ్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. చూడండి, బి అనే సెట్, సి అనే సెట్ రెండు ఈక్వల్ గా ఉన్నాయా? లేవు కదా. సో దిస్ ఇంప్లైస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. దిస్ ఇంప్లైస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. సో ది ఆన్సర్ ఇదమ్మా. ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా నోట్ చేసుకుని మనం ఎగ్జాంపుల్ ఏవైతే ఎలిమెంట్స్ అనుకున్నాం అనుకొని మనం చేసాం అది. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా, జాగ్రత్తగా వినండి. రైట్. లెట్ ఏ బి సి ఆర్ ద సెట్స్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు ఏ యూనియన్ సి, దాని ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి, సో దట్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పి వాడు ప్రూవ్ చేయమనడం జరిగింది కనుక చూడండి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి వాడు ఇచ్చాడు. వాడు బి ఈజ్ ఈక్వల్ టు సి అన్నాడు కనుక ఫస్ట్ కండిషన్ ఏ యూనియన్ బి బోత్ సైడ్స్ కూడా ఇంటర్సెక్షన్ బితో చేయండి. అలాగే ఏ యూనియన్ సి బోత్ సైడ్స్ కూడా చేస్తున్నప్పుడు ఇంటర్సెక్షన్ బోత్ సైడ్స్ అటువైపు ఇటువైపు కూడా లైక్ ఇంటర్సెక్షన్ అటువైపు ఇంటర్సెక్షన్ బి ఇటువైపు కూడా చేసాము. సో ఇది రూల్ ప్రకారం ఇక్కడ ఏమవుద్దమ్మా? చూడండి ఇక్కడ ఏమవుద్దో,
ఒకే వైపు మనకి ఇక్కడ కూడా బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇది డైరెక్ట్ గా బి ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చు. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి, ఇక్కడ రెండు బీలు ఉన్నాయి కనుక బి ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చు. దీని నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి. సో దీని నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు బి అని వచ్చిందమ్మా. ఇది ఫస్ట్ కండిషన్. సేమ్ అలాగే వాడు బి ఈజ్ ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయమన్నాడు కదా, బి చేసాము. నెక్స్ట్ సి చేయాలి. సో ఏ యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి. ఇందాక బోత్ సైడ్స్ కూడా ఇంటర్సెక్షన్ దేంతో చేసాము, బితో చేసాం. ఇప్పుడు సితో చేయండి. దట్ ఈజ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ సి. బోత్ సైడ్స్ కూడా సితో ఇంటర్సెక్షన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ చూడండి, ఇక్కడ రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఇటువైపు రెండు సీలు ఉన్నాయి కనుక డైరెక్ట్ గా సి అని రాస్తాం. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, రెండు సీలు, ఇక్కడ రెండు బీలు ఉన్నాయి అందుకే బి రాసాము, ఇక్కడ రెండు సీలు ఉన్నాయి సి రాసాము. బట్ వాడు ఇవ్వడం జరిగింది, ఏమి చెప్పి చూడనమ్మా, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లేస్ లో ఏ ఇంటర్సెక్షన్ బి రాయచ్చా. దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి. ఇది 2. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 చూడండి, ఫ్రమ్ 1 and 2 ఎలా ఇచ్చేస్తే రెండు సరిపోయా. ఫ్రమ్ 1 and 2 బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ద ఆన్సర్. వాడు అన్నటువంటి ఆన్సర్ రావడం జరిగింది. దట్ ఈస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. చాలా సింపుల్, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, 1-2 సార్లు మీరు చూసుకోండి, మీకు అర్థం అవుతుంది. రైట్, నెక్స్ట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి, సింపుల్ గా మీరు నేర్చుకోవచ్చు, చాలా ఈజీ సమ్స్. సో దట్ ది 4 కండిషన్స్ ఆర్ ఈక్వివలెంట్. చూడండి ఇక్కడ 4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ మైనస్ బి ఈజ్ 5, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, రైట్. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అనుకుందాము. బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనుకుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. చూడండి మనం అనుకున్న కండిషన్ తీసుకుంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అయిందా. ఏలో 1, 2, 3 ఉంటే బిలో కూడా 1, 2, 3 ఉన్నాయా. దిస్ ఇంప్లైస్ ఆప్షన్ 1 ఫాలోస్. సో ఆప్షన్ 1 అనేది ఫాలో అయ్యింది. సో ఆప్షన్ 1. నెక్స్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఏముందమ్మా చూడండి ఒకసారి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవ్వాలట. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ అంటే ఏంటి, 1, 2, 3 మైనస్ 1, 2, 3, 4. సో సో 1 కామన్ గా ఉంది క్యాన్సిల్, 2, 2 కామన్ గా ఉంది క్యాన్సిల్, 3, 3 కామన్ గా ఉంది క్యాన్సిల్. సో ఇప్పుడు ఏలో ఏం మిగిలిందమ్మా. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్రూవ్డ్. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఎందుకంటే ఏలో ఎలిమెంట్స్ ఏం లేవు కదా, ఈజ్ 5. సో ఇప్పుడు అగైన్ థర్డ్ కండిషన్ చూసినట్లయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్, ఏ అంటే ఏంటమ్మా 1, 2, 3. ఆ రెండింటికి యూనియన్ ఏమొచ్చింది చూడండి, 1, 2, 3, 4 వచ్చిందా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బిఏ కదమ్మా. ఈ రెండింటికి యూనియన్ ఆల్రెడీ కామన్గా ఉంది, 4 ఎక్స్ట్రా ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ బి. దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇందులోనే 4th క్వశ్చన్ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏకి బికి ఇంటర్సెక్షన్ వేయండి. ఏకి బికి ఇంటర్సెక్షన్ వేస్తే ఏమొస్తుంది, 1, 2 కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1, 2, 3. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏనా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏనే కదమ్మా. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ కూడా ఏమొచ్చింది, ఈజ్ ఏ. ఇదన్నమాట, అర్థమైందా. చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఎగ్జాంపుల్ బట్టి చేసుకొని మీరు ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసినా కూడా మీకు 100% మీకు ఏదైతే మార్కులకి అయితే 4 మార్క్స్కి అయితే 4 మార్క్స్ వేస్తారు, 2 మార్క్స్కి అయితే 2 మార్క్స్ వేస్తారు. ఓకే, నో డౌట్. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సేమ్
మనం ఇందాక ఏదైతే సమ్ చేసామో సేమ్ అదే మోడల్లో మనం చేయొచ్చు. ఇది చూడండి. సో గివెన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయమన్నారు కదమ్మా. ఫస్ట్ ఏ తీసుకుందాం. బోత్ సైడ్స్ కూడా ఏతో ఇంటర్సెక్షన్ వేద్దాం. ఏ యూనియన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ. చూడండి, ఒకే సైడ్ రెండు ఏలతో ఉంటే, రెండు బీలు కానీ రెండు ఏలు కానీ రెండు సీలు కానీ ఉన్నా మనకి డైరెక్ట్గా ఏ అని రాసుకోవచ్చు అని చెప్పాను. సో ఇది ఏ. ఇక్కడ చూసుకున్నట్టయితే బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ. సో వాడు ఇవ్వడం జరిగింది. సో ఒక ఆటలో రాసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ అన్న ఏ ఇంటర్సెక్షన్ బి అన్న ఒకటే కదా, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. వాడు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు వాడు? ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అంటే వాడు పై ఇవ్వడం జరిగింది. ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అంటే వాడు పై ఇవ్వడం జరిగింది. ఏ ఇంటర్సెక్షన్ ఈ పై ఇవ్వడం జరిగింది. సో ఏ యూనియన్ బి, సారీ అమ్మ, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇది. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ రెండితే మీకు వచ్చేది ఏ ఇంటర్సెక్షన్ బి కదా. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, సేమ్ అలాగే మళ్ళీ అగైన్ ఏంటది, ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్. అగైన్ అదే తీసుకున్నాము. ఇందాక ఏతో చేసాము, ఇప్పుడు బితో చేయాలి. సో ఏ యూనియన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు బోత్ సైడ్స్ రెండు బీలు ఉన్నాయి, డైరెక్ట్గా బి అని రాసుకోవచ్చు. సో వాడు ఆల్రెడీ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటమ్మది? ఎక్స్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ పై అని ఇవ్వడం జరిగింది. ఎక్స్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ పై అంటే ఇది పై ఇవ్వడం జరిగింది కనుక, సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు బి. అగైన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఏమొచ్చింది? బి అని రావడం జరిగింది. సో ఇది 1, ఇది 2 అనుకుంటే, ఫ్రమ్ 1 and 2 ఏ ఈజ్ ఈక్వల్ టు బి. హెన్స్ ప్రూవ్డ్. వచ్చిందమ్మా? హెన్స్ ప్రూవ్డ్. సో ఇవి క్వశ్చన్స్ మీకు దొరుకుతాయి అనుకుంటున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మిగతా వైజ్ ఉంటే ఇవి కొంచెం కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని ఎక్కించుకోండి. చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవన్నీ కూడా. మీరు అడిగిన అన్ని డౌట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను స్పెషల్గా క్లాస్ వీడియో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.